మచ్చలేని రాజకీయ జీవితం గడిపిన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవసరం లేని అభియోగాలు చేసి జైల్లో పెట్టడం, ఆయన కడిగిని ముచ్చులా బయటకు రావడం చూసాం. అలాగే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన ఏ నాయకుడు కూడా అవినీతి అనేది దానికి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నెలలే తీసుకుందాం. నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం రివ్యూ మీటింగులతో ఆయన పడుకోవట్లేదు, మమ్మల్ని ఎవరిని పడుకోనివ్వట్లేదు. ఆయన నిరంతరం ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చెయ్యాలి అనే ఉద్దేశంతో నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో అవసరం లేని అభియోగాలు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే తీసుకోండి, 34 మందిని మర్డర్ చేశారని లబోదిబోని నల్ల కండువాలు వేసుకుని సేవ్ డెమోక్రసీ అంటూ సిగ్గులేని మొఖాలు వేసుకుని అసెంబ్లీలోకి రావడం జరిగింది. మరి సింహం సింగిల్ గా వస్తుందని గతంలో చెప్పుకున్న వాళ్ళు ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏకంగా 11 మందిని ఇచ్చారు, ఆయన 10 మందిని ఇచ్చారు. ఆ 10 మందితో కూడా అసెంబ్లీకి రాని వైను అంటే అక్కడ ముఖ్య ఉద్దేశం అవినీతి గురించి ప్రశ్నిస్తారు. మన ముఖం ఎక్కడ పెట్టుకోవాలో, రాష్ట్ర ప్రజలకు ఎలా చూపించుకోవాలో తెలియకే అసెంబ్లీకి రావటం ముఖం చాటేశారు. మరి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఉంది, అక్కడ ఇప్పుడు ధర్నా చేసుకోవచ్చు కాదు. ఆ రోజే ధర్నా చేయడం, 34 మంది మర్డర్ అయిన వాళ్ళు పేర్లు ఇవ్వండి అయ్యా అంటే ఒక్క పేరు కూడా చెప్పలేని వైను. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా మళ్ళీ ఫామ్ అవటం ఈ రాష్ట్రంలో చూడం మనం. ఎందుకంటే ప్రతి వ్యవస్థని కొట్టారు కాబట్టి ప్రజలు గుర్తించారు కాబట్టి అన్ని 11 సీట్లకు పరిమితం చేశారు. రానున్న కాలంలో ఆ 11 మంది సభ్యులు కూడా ఓన్లీ జగన్ గారు మాత్రం మిగులుతారు. మిగతా సభ్యులు కూడా పక్క చూపులు ఆల్రెడీ చూస్తా ఉన్నారు, టచ్ లో ఉన్నారు. అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము డోర్లు తెరం, మీకు మీ ఇంటికి మీరే పరిమితం ఉండని కూడా చెప్పడం జరిగింది.